హల్లెలూయా. हालेलुया हालेलुया क्या प्रभु की उपस्थिति में आप खुश हैं आज? आमेन। దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆనందంగా ఉన్నారా ఇవాళ? प्रभु का उपस्थिति जहां भी है वहां जरूर छुटकारा है। ఆయన సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది. जहां भी छुटकारा है वहां जरूर आनंद है। ఎక్కడైతే విడుదల ఉన్నదో అక్కడ ఆనందం ఉన్నది. जहां आनंद है वहां जरूर खुशी है। ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ సంతోషం కూడా ఉంటుంది. जहां खुशी है वहां जरूर प्रभु का समाधान है। ఎక్కడైతే సంతోషంగా ఉంటామో అక్కడ దేవుని యొక్క సమాధానం కూడా ఉంటుంది. जब ये सब है प्रभु परमेश्वर जरूर उस जगह में प्राप्त है। అయితే ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నట్లు. हालेलुया हालेलुया। जब प्रभु की सभा में आप आराधना करने के लिए आते हैं, ఎప్పుడైతే మీరు ప్రభు యొక్క మందిరానికి ఆరాధిస్తాకు వస్తారో आपको ये जानकारी होनी चाहिए అయితే మీకు ఇది తెలియాల్సింది ఎంతో అవసరమై ఉంటుంది कि ये जगह मैं जा रहा हूँ जहाँ प्रभु का परमेश्वर का उपस्थिति वहाँ पे है। ఎక్కడైతే నేను వెళ్తున్నానో అక్కడ ఎక్కడైతే దేవుని సన్నిధి ఉన్నదో प्रभु की उपस्थिति मेरे अंदर भी जीवित है, అయితే ఆయన యొక్క సన్నిధి మరి ఆయన సమక్షం మనలో కూడా ఉంది. लेकिन जहाँ प्रभु के जन मिलकर प्रभु की आराधना करते हैं उस जगह में ఎక్కడైతే మరి కొంతమంది కూడి ఆయన యొక్క ఆరాధిస్తారో ఆ ప్రాంతంలో मुझे अपने आप को मेरे आत्मिक मनुष्य को बलवंत करनी चाहिए। అయితే నా ఆత్మీయత నా ఆత్మ యొక్క మనిషి ఇంకా ఎంతో బలంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. हमारे प्रभु यहोवा के बारे में और भी अधिक जानना चाहिए। అయితే మనం మన ప్రభు అయిన దేవుని గురించి ఇంకా ఎంతో అధికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. वो क्या मेरे जीवन में कर सकता है, మరి ఆయన ఏది నా జీవితంలో చేయగలరు అని, मेरे द्वारा प्रभु क्या करना चाहता है, నా ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు అని प्रभु से जानने की इच्छा रखनी चाहिए। ఇది ప్రభువు నుంచి మనం తెలుసుకోవడానికి అలాంటి కోరిక మనకు ఉండాలి. जब उस प्रत्याशा लेकर यहाँ पर आप आते हैं, మరి ఆ ఉద్దేశంతో మనం వచ్చినప్పుడు जरूर प्रभु का वचन आपको बलवंत करेगा। మరి దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ఎంతో బలవంతులుగా आप చేస్తుంది. जैसे आए थे वैसा कभी लौटेंगे नहीं। మరి మీరు ఏ రీతిలో అయితే వచ్చారో అదే రీతిలో తిరిగి వెళ్ళే సమస్య. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. प्रभु का अभिषेक है, सामर्थ्य हमारे जिंदगी में, మరి దేవుని యొక్క అభిషేకము ఆయన యొక్క శక్తి ఉంది మన జీవితంలో. जो हमारे जीवन में छुटकारे को चंगाई को लेकर आता है, మరి ఏదైతే మన జీవితంలో మనకి విడుదలని అదేనుగా అస్వస్థతను తీసుకొస్తుంది, जो हमारे जीवन में सामर्थ्य लेकर आता है, మరి ఏదైతే మన జీవితంలో ఆ శక్తిని తీసుకొస్తుందో हमारे जीवन में शक्ति लेकर आती है, మరి మన జీవితంలో అదే శక్తిని కూడా తీసుకొస్తుంది. प्रभु का बल से हमें और ताकतवर बनाता है, మరి ప్రభు యొక్క బలంతో మనల్ని ఇంకా ఎంతో బలశాలుగా చేస్తుంది. ताकि हमारे जीवन में हम हमेशा जय पाएंगे। మరి మన జీవితంలో ఎప్పుడు కూడా మరి విజయం పొందుటకు आपको हमेशा ये जानना चाहिए, स्मरण करना चाहिए, మీరు ఎప్పుడు ఇది తెలుసుకోవాలి, ధ్యానించాలి. ये అదేంటంటే याद रखना चाहिए आपके मन में हमेशा। ఇది ఎప్పుడు కూడా మీ మనసులో మీ హృదయంలో ఎప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. इस दुनिया में अगर मुझे जय का जीवन जीना चाहिए, మరి ఈ లోకంలో నేను విజయవంతమైన జీవితం జీవించాలంటే तो जरूर एक आत्मा की शक्ति की आवश्यकता है मेरी जिंदगी में, మరి ఒక ఆత్మ యొక్క శక్తి మన జీవితంలో అది ఒక అవసరం అని మనం తెలుసుకోవాలి. क्योंकि मेरे बल से, मेरे शक्ति से, मेरी प्रतिभा से मैं एक जय का जीवन नहीं जी सकता। ఎందుకంటే నా శక్తి ద్వారా నా బలం ద్వారా నాకున్న ప్రజ్ఞ ద్వారా నేను విజయం పొందడం కాదు కానీ इस दुनिया में, इस भूमि में, इस धरती में एक जय का जीवन जीने के लिए ఒక ఈ లోకంలో ఈ భూమి మీద నేను ఆ విజయవంతమైన జీవితం జీవించాలంటే एक आत्मा की शक्ति की आवश्यकता है मेरी जिंदगी में। ఒక ఆత్మీయ శక్తి యొక్క అవసరం ఎంతో ఉంటుంది మన జీవితంలో. अगर उस आत्मा की शक्ति मेरे जिंदगी में प्रकट नहीं हो पाती, ఒకవేళ ఆ ఆత్మీయ శక్తి నా జీవితంలో బయలుపరచబడబడినట్లయితే हमेशा डर, घबराहट और उलझन से पड़े रहेंगे हम। మరి ఎప్పుడు కూడా భయంతోటి పిరికితనంగా ఉంటాం మనం. क्या करना चाहिए, क्या राह है मेरे सामने, हमें साफ से दिखाई नहीं देगा। మరి నేనేం చేయాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి అనేది మనకి సరిగ్గా కనిపించదు ఆ సమయంలో. जब भी आपकी जिंदगी में एक परिस्थिति आए, एक समस्या का सामना आपको करना पाए, మరి ఎప్పుడైతే మీ జీవితంలో ఏదైనా ఒక సమస్య మీ ముందు ఎదురైనప్పుడు आपको ये स्मरण करनी चाहिए, మరి మీరు ఇలా ధ్యానించాలి, क्या ये आत्मा का शक्ति मेरे अंदर बलवंत है, మరి నాలో ఉన్న ఆత్మీయత శక్తి బలంగా ఉన్నదా, ताकि ये समस्या का सामना मैं ठीक तरीके से कर पाऊंगा। మరి నాకున్న ఈ సమస్యకి దాన్ని నేను మరి సరిగ్గా ఎదుర్కోగలనా. हमारी ये प्रार्थना नहीं होनी चाहिए మరి మన ప్రార్థన ఇలా ఉండకూడదు కానీ कि प्रभु ये हल का सामना आप कीजिए मेरे लिए, ప్రభువా ఈ సమస్యకి ఒక మరి పరిష్కారం మీరు తేండి ప్రభువా అని. हमारी ये प्रार्थना होनी चाहिए। మరి మన ప్రార్థన ఇలా ఉండాలి, ये समस्या का राह दिखाने के लिए, इस परिस्थिति से मुझे बाहर आने के लिए
प्रभु की शक्ति मुझे सामर्थ्य करे। మరి ఈ సమస్య నుంచి లేదా ఈ పరిస్థితి నుండి బయటికి నేను రావడానికి ప్రభువా మరి నీ శక్తి నాకు కావాలి అని మీ ప్రార్థన అలా ఉండాలి. ताकि मैं मेरे आंखों से देख पाऊं మరి అప్పుడే నేను నా కళ్ళ ద్వారా నేను చూడగలను प्रभु क्या चाहता है मेरी जिंदगी में, ప్రభు నా జీవితంలో ఏం क्या కోరుకుంటున్నారు, राह दिखाना चाहता है, మరి ఏ మార్గం मेरे చూపించాలనుకుంటున్నారు, द्वारा क्या करना चाहता है, నా ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, कैसे इस समस्या का सामना मैं कर सकता हूँ, మరి నాకున్న సమస్య నేను ఎలా ఎదుర్కోగలను, कैसे मैं शक्ति पा सकता हूँ मेरी आत्मा में, మరి నా ఆత్మలో నేను ఎలా శక్తి పొందగలను, कैसे मैं छुटकारा पा सकता हूँ, ఎలా నేను విడుదల పొందగలను, एक रोग बीमारी से कैसे मैं चंगाई पा सकता हूँ। మరి నాకున్న అస్వస్థ అనారోగ్యం నుండి ఎలా నేను విడుదల పొందగలను, प्रभु आपको राह दिखाएगा। ప్రభు మీకు మార్గం చూపిస్తారు. हालेलूया। हालेलूया। जब भी प्रभु का वचन आपकी ओर आती है, మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీ ముందుకు వస్తుందో हमें ये जानना चाहिए, ये स्मरण करना चाहिए మనం ఇది తెలుసుకోవాలి, దీని గురించి ధ్యానించాలి. कि प्रभु का वचन एक पक्का वादा है। ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది మరి వాగ్దానం అయి ఉంటుంది. देखिए ये साल प्रभु ने इस सभा के लिए आपके लिए एक वचन दिया है। మరి మీకు తెలుసు మన మందిరానికి మనందరి కొరకు కూడా ఒక వాగ్దానాన్ని ఈ సంవత్సరం ప్రభు ఇచ్చినారు. छोटी छोटी शुरुआतें, మరి చిన్న చిన్న ప్రారంభాలు చేయాలని, हमें कुछ करना चाहिए, छोटा सा आरंभ करना चाहिए हमारी जिंदगी में। మనం చిన్న ప్రారంభాలు మన జీవితంలో మనం మొదలుపెట్టి ప్రారంభించాలి. छोटी शुरुआत का अर्थ ये नहीं है कि हमारा दर्शन छोटा है। మరి చిన్న ప్రారంభం అంటే దానివల్ల మన దృష్టి అనేది మనం చిన్నగా చూస్తున్నామని కాదు, కానీ प्रतिदिन हमें ये स्मरण करनी चाहिए, మరి ప్రతిరోజు మనం ఇలా ధ్యానించాలి. क्योंकि हमेशा मनुष्य अपने काम में पड़ा रहता है, आत्मिक चीजों को भूल जाता है। ఎందుకంటే మనుష్యుడు ఉన్న పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయత గురించి మర్చిపోతారు. हमें हमेशा प्रतिदिन ये स्मरण करना चाहिए। మనం ఎల్లప్పుడూ ప్రతిరోజు దీని గురించి మనం ధ్యానించాలి. आज का दिन यहोवा ने बनाया है, మరి ఈ రోజు యెహోవా దేవుడు చేసిన రోజు, मैं इसमें आनंदित रहूंगा। దీనిలో నేను ఆనందంతో ఉంటాను. प्रभु ने आज मुझे ये वचन दिया है, ప్రభు నాకు ఇవాళ ఈ వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. मेरी जिंदगी में ये एक पक्का वादा है మరి నా జీవితంలో ఇది ఒక మంచి వాగ్దానం అయి ఉన్నది, कि मुझे कुछ आरंभ करनी चाहिए। నేను ఏదో ఒకటి ప్రారంభించాలి అని. मेरी दर्शन बड़ी है, మరి నేను చూసే దృష్టి పెద్దది मैं కానీ कहाँ पहुंचूंगा वो दर्शन बड़ा है मेरी जिंदगी మరి में, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే దూరదృష్టి మాది గొప్పది కానీ, लेकिन वहां तक पहुंचने के लिए मुझे कुछ आरंभ करनी चाहिए। కానీ అక్కడి దాకా నేను చేరాలంటే చిన్నగా నేను ఏదో ఒకటి ప్రారంభించాలి. अपने आप को मुझे तैयार करना चाहिए। మళ్ళీ నన్ను నేను మొదలుపెట్టి తయారు చేసుకోవాలి. जब ये वचन आपकी ओर आती है, మరి ఎప్పుడైతే ఈ వాక్యం మీ ముందుకు వస్తుందో आपको ये स्मरण करना चाहिए कि ये वादा है ताकि मैं मेरे जीवन में पूर्ण कर पाऊंगा, మరి ఇది వాగ్దానము, నేను తప్పకుండా నా జీవితంలో నేను నెరవేరుస్తాను అని. क्योंकि हर पक्का वादा जब प्रभु हर किसी को देता है, మరి ఎప్పుడైతే దేవుడు తప్పనిసరిగా వాగ్దానం మనకి ఇచ్చి ఉంటారో, जरूर जब हम विश्वास करते हैं, మరి ఎప్పుడైతే దాన్ని విశ్వాసంతో తీసుకుంటామో, जब उस वचन को हमारी ओर हमारे हृदय में हम ले लेते हैं, మరి ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయ లోతుల్లోకి మనం తీసుకున్నప్పుడు जरूर हमारे जिंदगी में वो प्रकट होती है। మరి తప్పకుండా మన జీవితంలో అది బయలుపరచబడడం మనం చూస్తాం. विश्वास करने की जरूरी है, మరి విశ్వాసం చూపించడం ఎంత అవసరమై ఉన్నది. प्रतिदिन उसे स्मरण करने की आवश्यकता है, మరి ప్రతి దినము దాని గురించి ధ్యానించడం అవసరమై ఉన్నది. ताकि प्रतिदिन हम शक्ति से बढ़े उस वचन को मनन करने से, మరి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రతిరోజు ఇంకా ఎంతో శక్తితో బలంతో మనం उस ఎదగాలి. वचन को सिर्फ हमारे मन में रखकर सोचने के लिए नहीं, మరి ఆ వాక్యాన్ని కేవలం మన మనసులో పెట్టుకుని ఆలోచించడం కాదు, लेकिन हमारे मन से हमारे हृदय तक उसे पहुंचना चाहिए। అయితే మన మనసులో నుండి మన హృదయం దాకా అది వెళ్ళాల్సిన అవసరం ఉంది. जब हमारे हृदय में वो बीज जाता है, మరి ఎప్పుడైతే ఆ విత్తనము మన హృదయంలో నాటబడుతుందో, प्रतिदिन उसे याद करके जब उस बीज के लिए आप पानी बोते हैं, మరి ప్రతి రోజు కూడా దాన్ని ధ్యానిస్తూ మరి ఆ విత్తనానికి మీరు నీరు పోసినప్పుడు वो बीज में जड़ जाता है, जड़ आता है और वो पौधा बन जाता है। అయితే ఆ కొద్ది కొద్దిగా ఆ విత్తనము పెద్దగా ఈ పెద్ద వృక్షం అవుతుంది. प्रतिदिन उस वचन को स्मरण करके जब आप पानी डालते हैं उसमें, మరి ప్రతి దినము ఆ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ నీరు పోసినప్పుడు वो पौधा पेड़ बन जाता है। మరి ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో అది పెద్ద చెట్టులాగా అవుతుంది. पेड़ बनकर आपके जीवन में फल देने की आरंभ करता మరి है। ఆ పెద్ద వృక్షం అయిన తర్వాత అది ఫలములు ఇవ్వడం ప్రారంభిస్తుంది. आपका जीवन जय का जीवन बन जाता है, మరి మీ జీవితము విజయవంతమైన జీవితం అవుతుంది. फल भरा हुआ जीवन बन जाता है। మరి ఫలభరితమైన జీవితం లాగా మారుతుంది. आपको ये याद रखना चाहिए, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. हर एक जीवित समान को बढ़ना चाहिए। మరి ప్రతి ఒక్క జీవించే ప్రతి వస్తువు కూడా అది ఎదగాలి. अगर एक चीज में जीवन है మరి దేనిలో అయినా జీవం ఉన్నట్లయితే तो महीनों के बाद, वर्षों के बाद जैसा था वैसा नहीं होना चाहिए, మరి కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత అది ఏ రీతిలో ఉందో అలానే ఉండకూడదు. उसे बढ़ना चाहिए, దాని ఇంకా ఎదగాలి.
थोड़ा थोड़ा बढ़ना चाहिए। మరి కొద్దిగా ఎదుగుదల అనేది మనం చూడాలి. कुछ हफ्तों के बाद, महीनों के बाद जब आप देखेंगे उसे उस तौर पर आपको देखना चाहिए। మరి కొన్ని వారాల తర్వాత నెలల తర్వాత మనం చూసినప్పుడు అది ఎదిగి ఇంకా ఎంత ఉన్నతగా అవడం మనం చూడాలి. वो ख्याल आपके हृदय में होना चाहिए। అయితే ఈ తలంపులు అనేది మీ హృదయంలో ఉండాలి. तभी उस वादे को आपके हृदय में रखकर उसकी ओर आप कार्य करने का आरंभ करेंगे। అప్పుడే మీరు ఆ వాగ్దానాన్ని మీరు మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు దాని గుండా మరి ఆ మార్గంలో మీరు వెళ్తూ ఉంటారు. वचन कहता है कि जहां लोगों का दर्शन नहीं होता, మరి వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడైతే ఒక మార్గం లేదా దర్శనం లేనప్పుడు, अगर लोगों को कोई दर्शन ही नहीं होता, మరి కొంతమందికి వారు ఏం చేయాలన్న దృష్టి లేనప్పుడు, मुझे कहां पहुंचना चाहिए, నేను ఎక్కడికి వెళ్ళాలి అని, मेरी जिंदगी में मुझे क्या साबित करना चाहिए, మరి నా జీవితంలో నేను ఏం నెరవేర్చాలని, मुझे क्या हासिल करना चाहिए, మరి నేను ఏది సంపాదించాలని, जब एक दर्शन ही नहीं होता, ఒకవేళ ఆ దృష్టి కోణం మనకి లేనప్పుడు लोग नाश हो जाते हैं। మరి వారు నశించిపోవడం చూస్తుంటాం. अगर आपके जिंदगी में आपकी एक दर्शन होती है, ఒకవేళ మీ జీవితంలో మార్గదర్శనం అనేది उस ఉన్నట్లయితే दर्शन की ओर हमें कार्य करने की आरंभ करनी మరి चाहिए। ఆ కోణం గుండా మనం వెళ్ళి ఆ పనిని ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. आपका दर्शन को आपको बड़ा देखना चाहिए, మరి మీకున్న ఆ దృష్టిని ఇంకా ఎంతో పెద్దదిగా చేసి చూడాలి. प्रतिदिन उसे कल्पना करनी మరి चाहिए, ప్రతి దినము దాని గురించి మీరు ఊహిస్తూ ఉండాలి. प्रतिदिन आपकी कल्पना को आपको बढ़ाना चाहिए। మరి ప్రతి దినము ఆ ఊహని ఇంకా ఎంతో పెద్దదిగా చేయాలి. शायद आपकी कल्पना छोटी है, అయితే మీరు ఊహించే విధానం చిన్నదై ఉండొచ్చు, क्योंकि हमें वही सिखाया जाता है। ఎందుకంటే మనకు అదే నేర్పింపబడుతుంది. तुम्हारे परिस्थिति को देखो, మరి మీకున్న పరిస్థితి చూడండి, तुम्हारे हालात को देखो, మీకున్న చుట్టుపక్కల పరిస్థితులు అన్ని చూడండి. तुम किस परिस्थिति में बड़े हुए थे उसके इस बारे में याद करो। నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళున్నావో పెరిగి ఉన్నావో అది ఆలోచించు. ज्यादा सोचने की जरूरत नहीं है, మరి చాలా ఆలోచించాల్సిన అవసరం లేదు. वहां तक पहुंचने के लिए तुम्हें समय लगेगा, वर्ष लगेगा, यही लोग कहते हैं। మరి అక్కడికి మీరు వెళ్ళాలంటే ఎంతో నెలలు లేదా సంవత్సరాలు గడుస్తాయని ఇలానే చెప్తూ ఉంటారు. लेकिन प्रभु के संतान होने के नाते కానీ దేవుని బిడ్డలమైన కారణంగా हम विशेष लोग हैं। మనము శ్రేష్టమైన వారిగా ఉంటాం. हालेलुया, हालेलुया। प्रतिदिन ये स्मरण करना चाहिए आपको। ప్రతి రోజు ఈ విధంగా మనం ధ్యానించాలి. आपके हृदय में हमेशा आपको ये स्मरण करना चाहिए, మరి మీ హృదయంలో ప్రతి దినము ఇలా మీరు ధ్యానించాలి. मैं साधारण नहीं हूँ, మరి నేను సాధారణమైన మనిషిని కాదు, अन्य जातियों के तरह नहीं हूँ, మరి అన్య జనాంగం లా కాదు నేను. मैं सभी लोगों के साथ जैसा ही मेरे जीवन में कार्य को नहीं करूंगा। మరి అన్యజనులు అందరూ చేసిన సాధారణంగా నేను చేయను, కానీ मेरे मन में मैं मेरे दर्शन को बढ़ाऊंगा, మరి నా మనసులో నాకున్న ఆ దృష్టిని ఇంకా ఎంతో ఎక్కువగా చేస్తాను. बड़ा कल्पना करूंगा, మరి పెద్దగా ఆలోచించడం మొదలు పెడతాను, निर्माण करूंगा, ఇంకా కట్టడం ప్రారంభిస్తాను. बड़ी बड़ी इमारतों को मेरे आंखों के सामने मैं देखूंगा। మరి నా కన్నుల ముందర ఇంకా ఎంతో పెద్ద పెద్ద అంతస్తులుగా కట్టడం నేను చూస్తాను. शायद आपके शारीरिक आंखों से आप उसे देख नहीं पा रहे हैं, మరి మీ శారీరక కన్నులతో దాన్ని చూడలేకపోతున్నచ్చు, కానీ लेकिन मैं कहती हूँ अगर आप आपकी आत्मिक आंखों से उस बढ़ावे को देख सकते हैं, కానీ ఒకవేళ మీరు మీ ఆత్మీయ కన్నులతో ఆ ఎదుగుదలను చూసినట్లయితే, प्रतिदिन अगर आप उसे घोषणा कर सकते हैं, మరి ప్రతి రోజు దాని గురించి మీరు చెప్పినట్లయితే, मैं बढ़ूंगा, నేను ఎదుగుతాను, उस दर्शन तक मैं पहुंचूंगा, నేను ఆ దర్శనం దాకా నేను చేరుతాను, जरूर मैं उसे पाऊंगा, हासिल कर पाऊंगा मेरी जिंदगी में। తప్పకుండా నేను దాన్ని పొందుతాను, దాన్ని సంపాదించుకుంటాను అని प्रतिदिन अगर आप घोषणा कर पाएंगे, ప్రతి రోజు ఇలా మీరు చెప్పినట్లయితే, प्रतिदिन अगर आप उसे सोच पाएंगे, ప్రతి రోజు ఒకవేళ దాని గురించి మీరు ఆలోచించినట్లయితే, आपके अंदर वो शक्ति, वो बल को आप बढ़ा रहे हैं। అయితే మీలో ఆ శక్తిని ఆ బలాన్ని ఇంకా అధికంగా जब చేస్తున్నారు. यीशु मसीह के नाम से, యేసుక్రీస్తు ప్రభు నామములో, यीशु मसीह के नाम से యేసుక్రీస్తు ప్రభు వారి నామములో आप ऐसा प्रार्थना करेंगे, ఇలా ప్రార్థించినట్లయితే, ऐसा कल्पना देखेंगे, ఇలా ఊహించినట్లయితే, ऐसे दर्शन को बढ़ाएंगे। ఇలా మీ దృష్టిని చూసినట్లయితే, मैं कहती हूँ कि जब साल हो जाएंगे आप जैसे हैं वैसा कभी भी नहीं అయితే रहेंगे, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు ఏ రీతిలో ఇవాళ ఉన్నారో అలానే ఉంటారు. जरूर आगे बढ़ेंगे। తప్పకుండా మీరు ముందుకు వెళ్తారు. हालेलूया, हालेलुया, हालेलुया। हालेलुया। आपको ये हमेशा घोषणा करनी चाहिए, అయితే ఎల్లప్పుడూ కూడా మీరు ఇలా చెప్తూ ఉండాలి, मैं साधारण नहीं हूँ। నేను సాధారణమైన మనిషిని కాదు. घोषणा कीजिए, मैं साधारण नहीं हूँ। మరి మీ నోటి మాట ద్వారా చెప్పండి, నేను సాధారణమైన మనిషిని हम కాదు एक అని. विशेष प्रजा हैं, మనం శ్రేష్టమైన జనాంగం అని, प्रभु के विशेष प्रजा हैं, మరి ప్రభు యొక్క శ్రేష్టమైన జనము అని. मेरी प्रतिभा से नहीं, మరి నాకున్న ప్రతిభ బలం కాదు मैंने కానీ, क्या पढ़ा है उसकी ओर से नहीं, మరి నేనేదైతే చదువుకున్నానో ఆ రీతిగా కాదు కానీ, मैंने अभी तक क्या सीखा है मेरे माता पिता से उसके जरिए नहीं, మరి నేను ఏదైతే తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నానో
పొందుతున్నానో ఆ రీతిలో కాదు కానీ, लेकिन प्रभु से मैं क्या प्राप्त करता కానీ हूँ, నేను ఏదైతే ప్రభువు నుంచి పొందుతానో उस शक्ति से ఆ శక్తితో मैं आगे बढ़ूंगा, ముందుకు నేను కొనసాగుతాను. उस शक्ति से मैं कार्य को हासिल कर మరి पाऊंगा। ఆ శక్తి ద్వారా నేను అన్ని పొందుతాను అని. हालेलुया। हालेलुया। आज इसी ओर से मैं आपसे बात करना चाहती हूँ, అయితే ఈ కోణం ద్వారా దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. प्रभु की आत्मा से हम कैसे कार्य को प्राप्त कर पाएंगे। మరి దేవుని ఆత్మ నుండి మనం ఎలా స్వీకరించొచ్చు అని. जब प्रभु की आत्मा हमारे अंदर ताकतवर बनता जाता है, మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఇంకా బలంగా తయారవుతుందో, तो आपकी जिंदगी में आप कार्य को प्राप्त कर पाएंगे। అప్పుడే మీ జీవితంలో మీరు ఆ కార్యాన్ని చేయగలుగుతారు. आपकी जिंदगी में कार्य को आप हासिल कर पाएंगे। మరి అవన్నీ కూడా ఆ కార్యాలను కూడా మీరు పొందగలుగుతారు. आपके हृदय में क्या इच्छा उठती है, మరి మీ హృదయంలో ఏదైతే కోరిక పుడుతుందో, क्या चाहते हैं आपके जिंदगी में, మరి మీకు ఏం కావాలి పొందాలనుకుంటున్నారో మీ उसे జీవితంలో, जरूर आप प्राप्त कर మరి पाएंगे, తప్పకుండా అది మీరు పొందగలరు. क्योंकि प्रभु परमेश्वर महासर्वशक्तिमान आपके अंदर जीवित है। ఎందుకంటే అంత సర్వశక్తి సంపూర్ణమైన దేవుడు మీలో ఉన్నారు కాబట్టి, वो आपको ताकतवर बना रहा है। మరి ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తున్నారు కాబట్టి, आज प्रभु के वचन से एक वचन को हम मनन करेंगे। మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఒక వాక్య భాగం చదువుకుందాం. जकरिया के पुस्तक में हम जकरिया भविष्यवाणी के बारे में पढ़ते हैं। మరి జకర్యా పుస్తకంలో మనము ఆ భవిష్యవాణి గురించి మనము చూస్తాం. అక్కడ ये जकरिया भविष्यवाणी को प्रभु ने एक दर्शन दिखाया। అయితే ఇక్కడ ఒక దర్శనము జకర్యా గారికి అక్కడ ఇచ్చినట్టు చూస్తుంటాం మనం. वो दर्शन के बारे में हम पढ़ेंगे। जकरिया के पुस्तक अध्याय 4 और वचन 2 और 3। और उसने मुझसे पूछा, तुझे क्या देख पड़ता है? मैंने कहा, एक दीवट है जो संपूर्ण सोने की है, और उसका कटोरा उसकी चोटी पर है, और उस पर उसके 7 दीपक हैं, जिनके ऊपर बत्ती के लिए 7 नालियां हैं, और दीवट के पास जलपाई के 2 वृक्ष हैं, एक उस कटोरे की दाहिनी और दूसरा उसकी बाईं ओर है। అయితే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాము. నీవు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెను, దీపస్తంభమును 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవని రాయబడి ఉన్నది. हालेलुया। हालेलुया। अब पहले इसे मैं आपको विवरण करने के पहले मैं ये जकरिया पुस्तक 4 के अध्याय के बारे में आपको बताना चाहती हूँ। అయితే దీని గురించి చెప్పక ముందు ఒకసారి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం గురించి ఒకసారి ये మాట్లాడుకుందాం మనం. अध्याय 4 को हम 3 भाग में देख सकते हैं। అయితే ఈ జకర్యా గ్రంథాన్ని మనం మూడు భాగాలుగా మార్చొచ్చు. पहला वचन से 5वीं वचन तक हम ये दर्शन को देख पाते हैं जो देवदूत जकरिया को दिखाता है। మరి దేవదూతలు ఏదైతే ఈ దివ్య దృష్టిని చూపించారో జకర్యాకి, అది మనం చూస్తాం అక్కడ. उसके बाद आने वाले वचनों को फिर से 2 भाग में हम देख पाते हैं। అయితే దాని తర్వాత వచ్చే వాక్య భాగాన్ని చూసినట్లయితే మళ్ళీ 2 భాగాలుగా విడగొట్టొచ్చు దాన్ని. जहां ये दर्शन को विवरण करके बताया जा रहा है। మరి ఈ దర్శనం ఏదైతే వచ్చిందో దీన్ని ఇంకా విడగొట్టి అక్కడ రాయబడడం చూస్తుంటాం. और तीसरे भाग में ये दर्शन के 2 वृक्ष के बारे में बताया गया है। అయితే 3వ భాగంగా ఈ వృక్షం గురించి మళ్ళీ చూస్తుంటాం అక్కడ. 2 जलपाई के वृक्ष के बारे में बताया गया है। మరి అయితే 2 వృక్షాల గురించి అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తాము. उसका विवरण किया जाता है वो जो लास्ट में आते हैं उन वचनों में। అయితే ఇంకా కింద భాగంలో మనం చూసినప్పుడు ఈ వృక్షం గురించి అక్కడ వివరించబడినట్టు చూస్తుంటాం మనం. जब प्रभु ये वचन को जकरिया को दिखा रहा है, మరి వాక్య భాగం ఎప్పుడైతే జకర్యాకి ప్రభు చూపించినప్పుడు, ये वचन में 5 भाग को हम देख पा रहे हैं। అయితే ఈ వాక్య భాగంలో 5 భాగాల్ని మనం చూస్తాం. पहला एक दीवट है, అయితే మొట్టమొదటిగా ఒక దీపం ఉన్నదని, दूसरा एक कटोरा है, అయితే దాని తర్వాత ఒక పాత్ర ఉన్నదని, और तीसरा हम ये उजियाला को देखते हैं। అయితే ఆ దీప స్తంభమును మనం చూస్తాం అక్కడ. 7 उजियाला को देखते हैं, प्रकाश देने वाले उजाला को देखते हैं। అయితే 7 దీపముల్ని మనము ఆ దీపముల్ని చూస్తాం మనము. और उसके बाद 7 नालियां जो ये दीपक के साथ जुड़ा हुआ है। అయితే అక్కడ 7 ఆ గొట్టముల్ని మనం చూస్తాము. और 5वां 2 जलपाई के वृक्ष को देखते हैं। అయితే అక్కడ 2 ఒలివ చెట్లని మనం చూస్తాం. ये 5 भाग हैं ये दर्शन में। అయితే 5 భాగాలు ఉన్నాయి ఈ దర్శనంలో. पहला है ये दीवट, అయితే మొట్టమొదటిగా ఆ దీపమై ఉన్నది. दूसरा ये कटोरा है जो ये दीपक के ऊपर
रखा गया है। అయితే ఇంకొకటి అక్కడ దీప స్తంభమును మనం చూస్తాము. और तीसरा ये 7 उजाला हैं जो प्रकाश देती है। ప్రమిదే అదే కాకుండా ఈ 7 దీప స్తంభాలు మనం చూస్తాము దీపములో. और 14 ये 7 नालियां हैं जो जुड़ता है ये दीपक को एक कटोरा के साथ। అయితే నాలుగవదిగా మనం ఇక్కడ 7 గొట్టములను చూస్తాము ఈ దీపముల దగ్గర. पांचवा 2 वृक्ष हैं जलपाई के जो एक दीवट के दाएं और बाएं तरफ हैं। అయితే ఐదవదిగా మనం ఇక్కడ ఒలివ చెట్లను రెండింటి చూస్తాము మరి కుడి ఎడమ ప్రక్కన ఉన్నట్టు. मैं शायद आप समझ रहे हैं ना? అయితే నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా. जब ये दर्शन को जकरिया ने देखा था, మరి ఎప్పుడైతే ఇది చూసినప్పుడు జకర్యా, जब जकरिया ने ये दीवट को देखा था, ये 7 नालियों को देखा था, 7 उजाला को देखा था, कटोरा को देखा था, 2 वृक्ष को देखा था। అయితే ఎప్పుడైతే ఇక్కడ జకర్యా ఆ సువర్ణమైన దీప స్తంభమును అదే విధంగా ఆ ప్రమిదలను అదే కాకుండా దీప స్తంభము 7 దీపములు అదే కాకుండా 7 గొట్టములను మరియు 2 ఒలివ వృక్షములు చూసినప్పుడు आपके मन में ये पिक्चर बनाइए आप। అయితే ఈ మనసులో ఒక ఆ చిత్రాన్ని మీరు ఊహించుకోండి. ये दीवट है, ఒక దీపం ఉన్నది, 7 नालियों वाला दीवट है, 7 उजाला हैं। అయితే దీపస్తంభంలో 7 దీపములు ఉన్నాయి. और ये उजाला के बीच में एक कटोरा है, कल्पना कीजिए। అయితే ఈ దీపములు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర ఒక గిన్నె ఉన్నది. दीवट के दाएं और बाएं और 2 जलपाई के वृक्ष हैं। అయితే కుడి పక్క అదే విధంగా ఎడప్రక్క ఈ ఒలివ చెట్లనే ఉన్నాయి. और ये 2 वृक्ष जुड़े हुए हैं वो दीवट के कटोरे के साथ। అయితే ఆ గిన్నె ప్రమిద ఏదైతే ఉన్నదో ఈ 2 చెట్లు మరి దాని మీద వాలి ఉన్నాయని చూస్తాము. जब जकरिया भविष्यवाणी को ये दर्शन दिया गया था, అయితే ప్రవక్త జకర్యాకి ఈ దృష్టి వచ్చినప్పుడు उसे कुछ समझ में नहीं आया, ఆయనకి ఏం అర్థం కాలేదు. ఆ उसका సమయంలో अर्थ उसे समझ में नहीं आया। దాని యొక్క అర్థం కాలేదు. तो ये दूसरे भाग में वो जकरिया पुस्तक 4 अध्याय 4 और वो सेंटर के भाग में ये देवदूत और जकरिया के बीच में एक बातचीत हो रहा है। అయితే ఈ జకర్యా 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవదూతకి అదే విధంగా జకర్యాకి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం చూస్తుంటాం. ये देवदूत पूछ रहा है जकरिया से, क्या तुम्हें यह अर्थ समझ में आ रहा है? అయితే దేవదూత జకర్యాని అప్పుడు అడుగుతుంది, దీని యొక్క అర్థం నీకు తెలుస్తుందా అని. क्या इसका अर्थ तुम्हें समझ में आया? మరి దీని యొక్క అర్థం నీకు అర్థమైందా? ये दीवट का अर्थ तुम्हें समझ में आया? మరి దీపం అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? ये वृक्ष का अर्थ तुम्हें समझ में आया? మరి వృక్షం అంటే దీని యొక్క అర్థం నీకు తెలుసా? तो जकरिया को कुछ समझ में नहीं आया, वो बोला नहीं मुझे समझ में नहीं आया, అయితే జకర్యా అన్నారు, లేదు నాకు అర్థం కాలేదు అని. इसका अर्थ मुझे समझ में नहीं आया। దీని యొక్క అర్థం నాకు అర్థం కాలేదు. तो ये बातचीत हो रहा है ये अध्याय में। మరి ఈ సంభాషణ ఈ అధ్యాయంలో చూస్తుంటాం మనం. तब देवदूत ने जाना कि इसे कुछ अर्थ समझ में नहीं आया। అయితే దేవదూతకి ఎప్పుడైతే తెలిసిందో అర్థం उसके కాలేదని, बाद इस दर्शन का अर्थ वो विवरण करता है। అయితే ఈ దర్శనం ఏదైతే ఉందో దాని గురించి వివరించడం మొదలు పెడతారు. पढ़ेंगे जकरिया अध्याय 4 और 6 वचन को। అయితే దీని గురించి మనము జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం అక్కడ. तब उसने मुझे उत्तर देकर कहा, जरुब्बाबेल के लिए यहोवा का यह वचन है, न तो बल से और न शक्ति से परंतु मेरे आत्मा के द्वारा होगा, मुझ सेनाओं के यहोवा का यही वचन है। जकरिया अध्याय 4 और वचन 6। అయితే 6వ వచనం నేను చదువుతాను అక్కడ. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బయలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. देखिए, प्रभु ने जरुब्बाबेल को चुना था प्रभु के मंदिर को बनाने के लिए, మరి దేవుని యొక్క మందిరమును కట్టుటకు ప్రభువు జెరుబ్బయలును ఎంచుకున్నారు. लेकिन प्रभु ये जरुब्बाबेल को जकरिया के द्वारा ये कहना चाहता है, అయితే జెరుబ్బయలు ద్వారా ప్రభువు జకర్యాకి చెప్పాలనుకుంటున్నారు, अगर वो मंदिर को बनाना चाहिए, ఒకవేళ నీవు ఈ మందిరం కట్టినట్లయితే, वो कार्य को परिपूर्ण करना चाहिए, ఒకవేళ ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయాలన్నప్పుడు तो तुम्हारे बल से और तुम्हारे शक्ति से वो नहीं हो మరి पाएगा। నీ బలము నీ శక్తి ద్వారా అది జరగదు కానీ वो कार्य को परिपूर्ण करने के लिए तुम्हें परमेश्वर की आत्मा की शक्ति की जरूरत है। అయితే ఈ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు ప్రభు యొక్క ఆత్మ యొక్క శక్తి నీకు కావాలి అని. जहां से वो शक्ति आती है तुम्हें, మరి ఎక్కడి నుంచి అయితే ఆ శక్తి వస్తుందో, तुम्हारे जिंदगी में जहां से वो बल तुम्हारे लिए हासिल हो सकता है, మరి నీ జీవితంలో ఎక్కడైతే ఆ బలము నువ్వు తీసుకోగలుగుతావంటే उसे वो दर्शन द्वारा वो दिखा रहा है। అయితే ఆ దర్శనం ద్వారా అక్కడ చూపిస్తున్నారు. वो 2 जलपाई के वृक्ष हैं जो हमेशा
प्रभु के साथ जुड़े होते हैं, మరి అయితే ఆ రెండు ఒలివ చెట్లు ఏదైతే ఉన్నాయో అవి అక్కడ కలిసి ఉండడం మనం చూస్తాం. वो दीवट के कटोरे का साथ जुड़ा हुआ है दाएं और बाएं ओर का वृक्ष। అయితే ఆ ప్రమిదం ఏదైతే ఉందో ఇటుపక్క కుడి ఎడమ పక్క ఉన్న చెట్లు మరి దాని మీద వాలి ఉండడం చూస్తాం. प्रभु जकरिया से ये कहना चाहता है, అయితే ప్రభువు జకర్యాకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, अगर तुम्हें तुम्हारे कार्य को पूर्ण करना चाहिए ఒకవేళ నీవు ఈ కార్యాన్ని సంపూర్ణంగా చేయాలంటే तो ये वृक्ष के जैसे तुम्हें हमेशा वो उजाले के साथ जुड़ा होना चाहिए। అయితే ఈ వృక్షం ఏ రీతిలో అయితే ఉన్నదో అలా నీవు కూడా ఆ ప్రమిదకి ఎప్పుడు కలిసి ఉండాలి అని. जब तक तुम जुड़े रहोगे మరి ఎప్పుడు దాకైతే కలిసి ఉంటావో प्रभु का अभिषेक तुम्हारे ओर से आएगा, మరి దేవుని యొక్క అభిషేకము నీ మీదకి వస్తుంది అని. तुम्हारे ऊपर प्रभु का अभिषेक जुड़ा हुआ रहेगा। మరి నీ మీద ఎప్పుడు కూడా దేవుని యొక్క అభిషేకం ఎల్లప్పుడూ ఉంటుంది అని. जब तक वो अभिषेक तुम्हारे ऊपर है, మరి ఎప్పటిదాకా అయితే అభిషేకం నీ మీద ఉంటుందో, न तो बल से न तो तुम्हारी शक्ति से, మరి నీ శక్తి ద్వారా నీ బలం ద్వారా కాదు కానీ लेकिन प्रभु की आत्मा के साथ वो साथ्य है। కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా అది ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటుంది. आज हमें ये मनन करनी चाहिए, ये स्मरण करनी అయితే चाहिए, ఇవాళ మనం ఈ రీతిలో ధ్యానించాలి. हमारे जिंदगी में प्रभु ने हमारे लिए क्या रचाया అయితే है, దేవుడు మన కొరకు మన జీవితంలో ఏమి ఏర్పరిచారు అని. प्रभु क्या करना चाहता है हमारे जिंदगी మరి में। మన జీవితంలో ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు? पहला ये है कि प्रभु हमारे जिंदगी में क्या करना चाहता है। మొట్టమొదటి ఏంటంటే ప్రభు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు అని. दूसरा ये है कि हमारे द्वारा प्रभु क्या करना चाहता మరి है। రెండవది ప్రభు మన జీవితం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు. ये दोनों हमेशा हमारे मन में हृदय में रहना మరి चाहिए। ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా మన మనసులో హృదయంలో ఉండాలి. हमेशा ये आवाज हमें सुनाई देना మరి चाहिए, ఎల్లప్పుడు కూడా ఈ యొక్క స్వరం మనం వింటూ ఉండాలి. क्या मैं कर पा रहा हूँ जो प्रभु मुझे करवाना चाहता है। మరి నేను ఏదైతే చేయాలనుకు ప్రభు మరి అది ఆ ప్రభు ఏదైతే నేను చేయాలనుకున్నా చేయగలుగుతున్నామా? क्या मेरे जिंदगी में वो जय का जीवन में जय पा रहा हूँ जो प्रभु चाहता है। మరి నా జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానా ఏదైతే ప్రభు కోరుచున్నారో? बस सुबह उठते ही जैसा ये दिन मुझे लेकर जाता है वैसा मुझे चलना चाहिए, ये ख्याल से नहीं। మరి నేను లెగిసిన వెంటనే నేను ఎలా అయితే మరి నడవాలనుకుంటున్నానో నా రోజు ఎలా ఉండాలో అలా కాదు కానీ लेकिन प्रभु के शक्ति के द्वारा, కానీ దేవుని యొక్క శక్తి ద్వారా प्रभु के अभिषेक द्वारा మరి ప్రభు యొక్క అభిషేకం ద్వారా जो आपको करना है वो आपको करनी चाहिए। మరి ఏదైతే మీరు చేయాలో ఆ పని చేయాలి మీరు. आपको अभिषेक का अर्थ समझ में आ रहा है? అయితే మీకు అభిషేకం యొక్క అర్థము తెలుస్తుందా? क्या आपको पता है अभिषेक का मतलब क्या होता మరి है? అభిషేకం అంటే దాని యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? प्रभु ने हम सबको अभिषेक किया है अपने आत्मा से। అయితే ఆయన యొక్క ఆత్మ ద్వారా మనందరినీ కూడా అభిషేకించారు ప్రభు. अभिषेक का मतलब है कि हम हमारे जिंदगी में हमें क्या करना चाहिए उसे करने का सामर्थ्य हमारे अंदर होता है। అయితే అభిషేకం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మన జీవితంలో మనం ఏదైతే చెయ్యాలో దాన్ని విజయం పొందాలో దానికి ఆయన శక్తి మనకి ఇచ్చారన్న. हम नहीं कर पाते हमारी शक्ति से, बल से, మన శక్తి బలం ద్వారా పని చేయలేం కానీ लेकिन कुछ चीजों को हमारी जिंदगी में प्राप्त करने के लिए, అయితే కొన్ని విషయాలు ఏవైతే మన జీవితంలో మనం సంపాదించాలో वो बड़ी बड़ी चीजों को, दर्शन को जो प्रभु ने हमारे लिए रखा है, మరి ఏదైతే ఆ గొప్ప దర్శనాలు మన దేవుడు మన కోసం నెరవేర్చి ఏర్పరిచి ఉన్నారో उसे प्राप्त करने के लिए प्रभु का अभिषेक हमारे लिए जरूरी होता है। మరి అవి మనము సంపాదించుకొనుటకు ఆయన యొక్క అభిషేకం ఎంత అవసరం. अगर वो अभिषेक आपके अंदर है, ఒకవేళ అభిషేకం మీలో ఉన్నట్లయితే, अगर वो शक्ति ताकत आपके अंदर है, ఆ శక్తి బలం మీలో ఉన్నట్లయితే, जब उसको आप घोषणा करते रहते हैं प्रतिदिन, మరి ప్రతిరోజు దాన్ని మీరు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నోటి ద్వారా आपके द्वारा चमत्कार को आप प्रकट होते हुए देखेंगे, అయితే మీ ద్వారా ఆ అద్భుత కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబడడం చూస్తారు. क्योंकि प्रभु आपके अंदर, सामर्थ्य प्रभु आपके अंदर जीवित है। ఎందుకంటే అంత శక్తివంతమైన ప్రభు మీలో జీవిస్తున్నారు కాబట్టి. वही इसी चीज को जकरिया द्वारा जरुब्बाबेल को प्रभु याद दिलाना चाहता है। అయితే ఈ సందర్భాన్ని జకర్యా మరి జెరుబ్బాబెల్ ద్వారా మరి అక్కడ చేయడం చూస్తూ ఉంటాం మనం. प्रभु ने जरुब्बाबेल को चुना था, అయితే ప్రభువు జెరుబ్బాబెల్ని ఏర్పరచుకున్నారు. लेकिन उसे जानने की जरूरी है, అయితే కానీ ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. उसकी शक्ति से नहीं लेकिन प्रभु की शक्ति से वो कर पाएगा। మరి ఆయన శక్తి ద్వారా కాదు ప్రభు యొక్క శక్తి ద్వారా అని. आज मैं आपको उत्साहित करना चाहती हूँ, మరి అయితే ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. प्रतिदिन ये स्मरण कीजिए, మరి ప్రతిరోజు దీని గురించి ధ్యానించండి. क्या मैं प्रभु के अभिषेक के साथ जुड़ा हुआ हूँ? మరి నేను దేవుని యొక్క అభిషేకం ద్వారా కలిసి ఉన్నానా? प्रतिदिन क्या मैं प्रभु की आवाज को सुन पा रहा हूँ? ప్రతిరోజు నేను దేవుని యొక్క స్వరాన్ని వింటున్నానా? प्रतिदिन क्या मेरे आत्मिक आंख खुले हुए हैं ताकि मैं प्रभु को देख पा रहा हूँ? మరి నా ఆత్మీయ కన్నులు తెరవబడి ఉన్నాయా దేవుని చూచుటకు? या तो जो लोग मेरे आसपास हैं उन चीजों को वो क्या बताते हैं वो मेरे जिंदगी में, मेरे कानों में मैं सुन पा रहा हूँ? లేదా మన చుట్టుపక్కల ఉన్న వారు ఏవైతే
చెప్తున్నారో మరి వాటి గురించే వింటూ ఉన్నానా, जिसे आप अधिक सुनते हैं, మరి ఏదైతే ఎక్కువగా నేను వింటూ ఉంటానో, जिसे अधिक मनन करते हैं, మరి ఏదైతే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటానో वही आपकी जिंदगी बन जाती है। మరి అదే మీ జీవితం అయిపోతుంది. जिसे आप अधिक मनन करते हैं, याद करते हैं प्रतिदिन, మరి ఏదైతే ఎక్కువగా మీరు ప్రతిరోజు గుర్తు పెట్టుకుంటుంటారో, जो नकारात्मक चीज लोग आपसे कहते हैं उसे आप अधिक मनन करेंगे। మరి ఏదైతే వ్యతిరేకంగా చెప్తూ ఉండడం మీరు చూస్తూ ఉంటారో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, आपकी समस्याओं को, आपकी परिस्थिति को आप सोच के, बैठ के, उदास होके उसी को मनन करते रहेंगे। మరి మీరు కూర్చుని అదే దుఃఖపరమైన విషయాలు వింటూ మాట్లాడుతూ వాటి గురించి ఆలోచిస్తున్నట్లయితే, मुझे ये करना चाहिए, वो करना चाहिए, मैं कर नहीं पा रहा हूँ, कहाँ से मुझे मदद मांगनी है, अगर इसे आप मनन करेंगे, మరి నేను ఏం చేయాలో చేయలేకపోతున్నాను, మరి ఏం చేయలేకపోతున్నాను, దీని గురించి ధ్యానించి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నట్లయితే, आप अपनी शक्ति पर, अपनी बल पर निर्भर हो रहे हैं। అయితే మీరు మీకున్న శక్తి బలం మీదే ఆధారపడి ఉంటున్నారు. అసలు लेकिन जो वचन प्रभु ने आपको दिया है కానీ ఏదైతే వాక్యం దేవుడు ఇచ్చినారో वो एक पक्का वादा है। అది ఒక గొప్ప వాగ్దానం అయి ఉన్నది. शायद अभी आज आपके जिंदगी में वो अनुभव नहीं हुआ है, మరి ఒక మీ జీవితంలో ఇంకా మీరు తెలుసుకోకపోతుండొచ్చు, आपके जिंदगी में शायद वो प्रकट नहीं हुआ है, ఇంకా మీ జీవితంలో అది బయలుపరచబడడం మీరు చూడకపోతుండొచ్చు. लेकिन आपको ये विश्वास करनी चाहिए। కానీ ఇది ఈ విశ్వాసం మీకు ఉండాలి. विश्वास से आपके जिंदगी में आपको प्राप्त करनी चाहिए। మరి విశ్వాసం ద్వారా ఇది మీరు పొందాలి. अगर प्रभु ने एक पक्के वादे को मेरे जिंदगी में दिया है, ఒకవేళ ప్రభు వారు ఒకవేళ మంచి వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు, उस वचन में वो सामर्थ है ताकि वो प्रकट हो पाएगा, మరి ఆ వాక్యంలో ఆ శక్తి ఉన్నది, ఎందుకంటే ఆ శక్తి ద్వారా అది బయలుపరచబడుతుంది. लेकिन उसे प्रकट होने के लिए కానీ అది మరి బయలుపరచాలంటే मेरे अंदर वो आत्मा की शक्ति की जरूरत है। మరి నాలో ఆ ఆత్మ యొక్క శక్తి ఉండడం ఎంత అవసరం. आपकी प्रार्थना प्रभु आप कुछ कीजिए ऐसा नहीं होनी అయితే चाहिए, నా ప్రార్థన ప్రభువా నువ్వు ఏదో ఒకటి చెయ్యని ఉండద్దు, కానీ उसे करने के लिए आपके अंदर वो अभिषेक को, ताकत को बढ़ने की कोशिश करनी चाहिए। మరి ఆ పనిని చేయడం కోసము మనలో ఆ బలము శక్తి ఇంకా అధికం అవ్వాలని అలా ప్రార్థించాలి. हालेलुया। హల్లెలూయా. क्या कुछ सीख रहे हैं आज आप? అయితే మీరు ఇవాళ నేర్చుకుంటున్నారా ఇక్కడ? जब तक उपस्थिति के साथ आप जुड़े रहेंगे, ఎప్పుడు దాకా అయితే ఆయన యొక్క సమక్షంలో మీరు ఉంటారో, आपके जिंदगी में वो बलवंत को आप पाते रहेंगे। అయితే మీ జీవితంలో ఆ బలం ఇంకా మీరు పొందుతూనే ఉంటారు. आपकी कमजोरियों को शायद आपके अंदर आप देख पा रहे हैं, అయితే మీకున్న బలహీనతలు మీరు చూస్తుండొచ్చు. शायद वो शैतान आपके कानों में बोल रहा है कि आप कमजोर हो, మరి సైతాను మీ చెవుల్లో చెప్తూ ఉంది మీరు బలహీనంగా ఉన్నారు అని. शैतान कह रहा है कि आपसे ये चीज नहीं हो पाएगा, మరి సైతాన్ చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఈ పని మీరు చేయలేరు అని. लेकिन उसे मनन मत कीजिए, కానీ మీరు అలా దాని గురించి ధ్యానించొద్దు. आपके ध्यान में से निकाल दीजिए उसे, అయితే మీరు ఆ ధ్యాస తీసివేయండి. क्योंकि आपके मन से आरंभ होता है। ఎందుకంటే ఇదంతా కూడా మీ మనసులో ఆలోచించడం ద్వారా शैतान आपके मन में पहले लेके आता है, మరి సైతాను మొట్టమొదటిగా మీ మనసులో అది పెడుతుంది. जब उसे आप मनन करते हैं, रोज स्मरण करते हैं, మరి ఎప్పుడు దాని గురించి ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే आप और पानी दे रहे हैं उसके लिए, మరి దాని మీద ఇంకా మీరు నీరు పోస్తున్నట్టు. जो बीज को शैतान बो रहा है आपके अंदर, మరి ఏదైతే విత్తనం సైతాన్ నాటుతుందో దానికి మీరు నీరు పోస్తున్నట్టు. उसे आप बढ़ा रहे हैं। మరి దాన్ని మీరు ఇంకా ఎదుగుదల वो చేస్తున్నారు. पौधा बढ़ के पेड़ बन के शैतान के जिंदगी में फलों को देख पाएगा, అయితే చిన్న మొక్కగా ఉండి మరి వృక్షంగా మారి అది ఫలం ఇవ్వడం మొదలు పెడుతుంది. लेकिन आपको ये स्मरण करना चाहिए प्रभु का पक्का वादा मेरे जिंदगी में। కానీ అలా కాదు, కానీ మీరు ఈ వాగ్దానం ఇలా మీరు ధ్యానించాలి ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం నా దగ్గర ఉంది అని. सारा और अब्राहम के बारे में आपको याद देना चाहती हूँ। మరి అబ్రహాము సారా గురించి ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. सारा और अब्राहम का शरीर मर चुका था, वचन कहता है। అయితే వాక్యం చెప్తూ ఉన్నది మరి వారు ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు అని. सारा का बच्चा नहीं था, అయితే సారాకి బిడ్డలు లేరు, लेकिन प्रभु का वचन उनकी ओर आया। కానీ దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చింది. प्रभु का वचन कहता है उनकी ओर आया कि वो सारा गर्भवती होगी। అయితే సారా గర్భం ధరిస్తుందని చెప్పి ఆ వాగ్దానం వచనం వాళ్ళ దగ్గరికి लेकिन వచ్చినప్పుడు, जब वो वादा उनकी ओर आया था, మరి ఎప్పుడైతే ఈ వాగ్దానం వాళ్ళు విన్నప్పుడు, जब वचन उनकी ओर आया था, మరి ఈ వాగ్దానం లేదా వచనం వచ్చినప్పుడు वो परिस्थिति ऐसा था कि सारा का शरीर मर चुका था, बच्चा होने के लिए, गर्भवती होने के लिए। అయితే ఆ సమయంలో మనం చూసినట్లయితే వృద్ధాప్యములో ఉన్న కారణంగా ఇంకా గర్భము ధరించలేదు అని చూస్తుంటాం అక్కడ. लेकिन क्योंकि दोनों अपने बुढ़ापे में थे, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి. लेकिन उन्होंने वो परिस्थिति को देखा नहीं,
కానీ వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళు చూడలేదు కానీ वचन कहता है कि उस परिस्थिति को उन्होंने याद ही नहीं दिलाया। అయితే వాళ్ళ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళకున్న పరిస్థితులను అసలు వారు గుర్తే పెట్టుకోలేదని परिस्थिति है वहां पर सच को वो देख पा रहे हैं అయితే అక్కడ ఉన్న సత్యం వాళ్ళకి తెలుసు వాళ్ళు వృద్ధులని कि शरीर मर चुका है। అయితే వారి శరీరము నశించింది అని गर्भवती होने के लिए अब शरीर में कुछ भी बचा नहीं है, మరి ఆ గర్భం ధరించినాక వారి శరీరంలో ఇంకా మిగిలి ఉన్నది ఏది లేదని लेकिन प्रभु के वचन में वो सामर्थ है, కానీ దేవుని యొక్క వాక్యంలో ఆ శక్తి ఉన్నది वो एक पक्का वादा है। అది ఒక తప్పకుండా జరిగించే अगर వాగ్దానం वचन दिया जाता है, అట్లా వాక్యం వాగ్దానం ఇచ్చినట్లయితే अगर आपके जिंदगी में प्रभु का वचन को बोला गया है, అయితే మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం వచ్చినప్పుడు जरूर प्रकट होगा आपके विश्वास से। ఆ మీ విశ్వాసం ద్వారా తప్పకుండా అది ప్రకటింపబడుతుంది वचन कहता है कि अब्राहम ने विश्वास किया वो पक्के वादे पर, మరి ఆ వాగ్దానం మీద అబ్రహాము విశ్వాసం చూపించారని చూస్తుంటాం परिस्थिति को वो देख पा रहा था लेकिन उसने उसे ध्यान नहीं दिया, वचन कहता है। తనకున్న పరిస్థితులను చూశారు కానీ దాని మీద అసలు ఆయన ధ్యాసే పెట్టలేదని చూస్తాం మనం हालेलुया। हालेलुया। और हम देखते हैं कि सारा गर्भवती हुई। అయితే సారా గర్భం ధరించినట్టు మనం చూస్తాం आपकी जिंदगी में आपकी परिस्थिति, आपके हालात कैसे हैं आप जानते हैं। అయితే మీ జీవితంలో మీకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు जब आप आपके परिस्थिति को देखते हैं शायद आप सोच रहे हैं कि ये नहीं ठीक हो पाएगा, అయితే మీకున్న పరిస్థితులు మీరు చూసినప్పుడు ఇది మరి ఇది బాగా అవుదా అని అనుకోవచ్చు మీరు लेकिन परिस्थिति को अपने ध्यान से निकाल दीजिए। కానీ నాకున్న పరిస్థితులన్నిటిని కూడా మీ మనసు నుంచి తీసివేయండి आपके मन को प्रभु के पक्के वादे से भरना चाहिए। మరి దేవుని యొక్క వాగ్దానం మీద మీ మనసు పెట్టాలి ఆ సమయంలో प्रतिदिन उसे ही मनन करना चाहिए, स्मरण करना चाहिए। మరి ప్రతిరోజు దాని గురించే ధ్యానించాలి जितना अधिक प्रभु के वचन पर आप मनन करेंगे, ध्यान लेंगे, మరి ఎంతైతే అధికంగా దేవుని యొక్క వాక్యం మీద మీరు ధ్యానిస్తూ ఉంటారో उतना अधिक आपके जिंदगी में प्रभु का अभिषेक बढ़ता जाएगा। మరి అంతే రీతిలో అంతే అధికంగా ఆయన యొక్క అభిషేకం మీ మీద ఉంటుంది और जितना अधिक प्रभु का अभिषेक आपके जिंदगी में बढ़ता जाएगा, మరి ఎంతైతే అధికంగా దేవుని యొక్క అభిషేకం ఇంకా ఎదుగుతూ ఉంటుందో మీ आप జీవితంలో सामर्थ्य पाएंगे उस पक्के वादे को आपके जिंदगी में प्रकट करवाने के लिए। అయితే మీకు ఆ బలము శక్తి అనేది మీరు పొందుతారు మీకున్న ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చడం हालेलुया। हालेलुया। आपको कुछ करने की जरूरत नहीं అయితే है, మీరు చేయాల్సింది ఏమీ లేదు అక్కడ आपको कहीं दौड़ने की जरूरत नहीं మరి है, మీరు ఎటు పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు लेकिन आपके जिंदगी में सभी चीजों जहां जहां क्या करना है कब सभी वैसा ही वहां बैठा जाएगा। అయితే మీ జీవితంలో ఏ సందర్భంలో ఎలాంటి పని కార్యం మీరు చేయాలో అది ఆ ప్రకారంగా జరగబడుతుంది क्योंकि प्रभु का अभिषेक आपके ऊपर है, ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉంది కాబట్టి प्रभु के निज प्रभा है, प्रजा है आप। ఎందుకంటే దేవుని యొక్క సంతానం లేదా ప్రజలై ఉన్నారు మీరు